హాయ్ ఎవరోన్, మన పాఠశాలలో మన 9th క్లాస్ సైన్స్ సబ్జెక్ట్లో ఉన్న సెకండ్ చాప్టర్ మోషన్ అనే లెసన్ గురించి చెప్పుకుంటున్నాం కదా. దానికి సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గురించి కంప్లీట్ చేసుకున్నాం. అలానే థింక్ అండ్ డిస్కస్ గురించి ఇప్పుడు మనం చెప్పుకోవాలి. ఓకే, తర్వాత బ్లాంక్స్ గురించి చెప్పుకుందాం నెక్స్ట్ వీడియోలో. థింక్ అండ్ డిస్కస్లో వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎ బాడీ ఇఫ్ ఇట్ రిటర్న్స్ టు ద సేమ్ పాయింట్ ఫ్రమ్ వేర్ ఇట్ ఈస్ స్టార్టెడ్. గివ్ వన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ డైలీ లైఫ్. ఓకే, మనం టోటల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ బాడీ జీరో ఎలా ఎప్పుడు అవుతుంది అంటే, బాడీ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ బాడీ రిటర్న్స్ టు ద సేమ్ పాయింట్. ఒక బాడీ ఇట్లా విసిరేసినప్పుడు అది పైకి వెళ్ళి లేదా కొంత దూరం ట్రావెల్ చేసి మళ్ళీ రిటర్న్ సేమ్ పాయింట్కి వచ్చినప్పుడు దాని టోటల్ డిస్ప్లేస్మెంట్ ఏమవుతుందని చెప్పి అడుగుతున్నారు. ఓకే ఓకే ఒక నిమిషం. ఓకే, ఇక్కడ ఒక బాడీ ఉంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది, ఇక్కడ వరకు వెళ్ళిందంటే +5 కిలోమీటర్స్ ట్రావెల్ అయింది అనుకోండి. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్స్ టు ద సేమ్ పాయింట్. ఓకే, ఇటు వెళ్ళింది, మళ్ళీ అలానే సేమ్ పాత్లో మళ్ళీ సేమ్ పాయింట్కి రిటర్న్ అయ్యింది. ఓకే, మళ్ళీ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఎంత ట్రావెల్ అయింది, సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ అయింది కాబట్టి 5 కిలోమీటర్స్. సో టోటల్ వి మైనస్ టోటల్ డిస్టెన్స్ ఎంత, ఇనీషియల్ టోటల్ డిస్టెన్స్ 5, టోటల్ 5 కిలోమీటర్స్. అలానే ప్లస్ రిటర్న్లో మళ్ళీ ఎలా వచ్చింది 5 కిలోమీటర్స్. టోటల్ 5 - 5 0 అవుతుంది. సో 0 కిలోమీటర్స్ అని డిస్ప్లేస్మెంట్. సో ఒక బాడీ స్టార్ట్ అయ్యి కొంత దూరం ట్రావెల్ చేసి మళ్ళీ రిటర్న్స్ టు ద సేమ్ పాయింట్ వేర్ ఇట్ ఈస్ స్టార్టెడ్. ఎక్కడైతే మొదలైంది ఆ పాయింట్కి తిరిగి వచ్చినప్పుడు టోటల్ డిస్ప్లేస్మెంట్ ట్రావెల్డ్ బై ద బాడీ ఈజ్ 0. ఓకే, 0. అలానే లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఒక బస్సు ట్రావెల్ చేసి మళ్ళీ సేమ్ అదే పాత్లో మళ్ళీ సేమ్ స్టార్టింగ్ పాయింట్కి రావడం, లేదా ఒక స్టోన్ పైకి విసిరేసినప్పుడు కొంత దూరం ట్రావెల్ చేసి మళ్ళీ సేమ్ పాత్లో మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఆ పాయింట్కి రావడం. ఇలాంటివన్నీ మన డైలీ లైఫ్లో జరిగే ఎగ్జాంపుల్స్ అన్నమాట, యాక్టివిటీస్. అవి డిస్ప్లేస్మెంట్ 0కి ఎగ్జాంపుల్స్. సో ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ 0. ఎప్పుడైతే బాడీ స్టార్ట్ అయ్యిందో రిటర్న్స్ టు ద సేమ్ పాయింట్ వేర్ ఇట్ ఈస్ స్టార్టెడ్, దెన్ ద టోటల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ బాడీ ఈజ్ 0. ఓకే, ఎగ్జాంపుల్స్ ఆర్, గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్ అని చెప్పారు కదా. ఎగ్జాంపుల్స్ ఆర్, ఏ పాయింట్ ఆన్ వన్ ఆఫ్ ద blades of the fan returns to the same point where it is started after completing one rotation. మన ఫ్యాన్ బ్లేడ్స్ ఉంటాయి కదా, ఎలా ఉన్నాయి, ఒక చోటు నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ తిరిగి సేమ్ పాయింట్కి వస్తాయి. ఓకే, ఫ్యాన్ ఉంటుంది, ఈ బ్లేడ్స్ ఉంటాయి. ఈ 3 బ్లేడ్స్ ఏం చేస్తాయి, ఓకే ఇట్లా రాసుకుందాం. సో ఈ ఫ్యాన్ బ్లేడ్స్ ఏదైతే ఉన్నాయో ఇది పాయింట్లో ఉంటుంది, ఇది తిరిగి మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ టోటల్గా మళ్ళీ సేమ్ పాత్ర మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వస్తుంది. సో blades of the point of one of the blade of a fan return to the same point where it started after completing one rotation. So the total displacement of this fan blade is 0. Okay, next, when do the distance and magnitude of displacement become equal. ఎప్పుడు డిస్టెన్స్ అలానే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ రెండు ఈక్వల్ అవుతాయి. ఒక బాడీ స్ట్రైట్ లైన్లో ట్రావెల్ అయినప్పుడు, సో బాడీ స్ట్రైట్ లైన్లో ట్రావెల్ అయింది అనుకోండి, 2 పాయింట్స్ మధ్య స్ట్రైట్గా ట్రావెల్ అయ్యే బాడీ మధ్య అదే డిస్టెన్స్ అవుతుంది, అదే డిస్ప్లేస్మెంట్ అవుతుంది. సో అప్పుడు టోటల్ ట్రావెలింగ్ స్ట్రైట్ లైనియర్ మోషన్లో వెళ్ళే బాడీ యొక్క మోషన్లో డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్ రెండు. డిస్ప్లేస్మెంట్ అంటే సర్టన్ డైరెక్షన్లో వెళ్ళింది, అలానే సేమ్ ఒకేదే డైరెక్షన్లో కొంచెం డిస్టెన్స్ కూడా ట్రావెల్ అయింది. సో స్ట్రైట్ లైన్లో ట్రావెల్ అయ్యే బాడీ యొక్క డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ రెండు ఈక్వల్గా ఉంటాయి. దాన్ని మనం రెక్టిలీనియర్ మోషన్ అని చెప్పి అంటున్నాం. సో రెక్టిలీనియర్ మోషన్ ద డిస్టెన్స్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ బికమ్స్ 0. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఏ కార్ ఇఫ్ ఇట్ కవర్స్ 200 కిలోమీటర్స్ ఇన్ 5 hours. ఇక్కడ ఏమి ఇచ్చాడు, యావరేజ్ స్పీడ్ని కనుక్కోవాలి. ఓకే, యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి. యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ స్పీడ్ కదా, డిస్టెన్స్ బై టైం టేకెన్.
ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, కారు 200 కిలోమీటర్స్ ట్రావెల్ అయింది. సో ఎస్ ఈజ్ 200 కిలోమీటర్స్ అండ్ టైం ఎంత ఇచ్చాడు, 5 అవర్స్ ఇచ్చాడు. అండ్ టైం ఇది 5 అవర్స్. సో ఎస్ యావరేజ్ స్పీడ్, ఎస్ డిస్టెన్స్ బై టైం, టోటల్ డిస్టెన్స్ ఓకే 500 కాదు 200 కిలోమీటర్స్ బై టైం 5 అవర్స్. 5 20లో 4 టైమ్స్ ప్లస్ 0 ఉంది కదా, 0 అవుతుంది. సో యావరేజ్ స్పీడ్ ఆఫ్ కార్ ఈజ్ 40 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, అదే కదా యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఏ కార్ టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ విత్ ద బాడీ బై టైం టేకింగ్ ఈజ్ 200 కిలోమీటర్స్ బై 5 అవర్స్ ఈజ్ క్యాన్సిలేషన్ చేస్తే 40 కిలోమీటర్స్ పర్ అవర్. నెక్స్ట్, వాట్ డస్ ద యావరేజ్ వెలాసిటీ బికమ్ 0? యావరేజ్ వెలాసిటీ ఎప్పుడు 0 అవుతుంది? ఇక డిస్ప్లేస్మెంట్ 0 అవుతుందని చెప్పాం. యావరేజ్ వెలాసిటీ ఎప్పుడు 0 అవుతుంది? ద యావరేజ్ వెలాసిటీ బికమ్ 0 వెన్ ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ 0. యావరేజ్ వెలాసిటీ దేని మీద బేస్ అయి ఉంటుంది? డిస్ప్లేస్మెంట్ మీదే కదా. డిస్ప్లేస్మెంట్ ఎక్కడ 0 అవుతుంది? ఆ బాడీ స్టార్ట్ అయ్యి మళ్ళీ సేమ్ అదే పొజిషన్కి సేమ్ పాత్ర వచ్చినప్పుడు డిస్ప్లేస్మెంట్ 0 అవుతుంది కదా, టోటల్ డిస్ప్లేస్మెంట్. ఇలాంటి ప్లేస్లోనే టోటల్ డిస్ప్లేస్మెంట్ 0 అయినప్పుడు అలానే ఇక్కడ కూడా సేమ్ ఇదే పాత్రలో యావరేజ్ వెలాసిటీ కూడా 0నే అవుతుంది. ఎందుకంటే డిస్ప్లేస్మెంట్ 0 అయినప్పుడు వెలాసిటీ కూడా 0నే అవుతుంది కదా. సో ద యావరేజ్ వెలాసిటీ బికమ్ 0 వెన్ ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ 0. దట్ ఈజ్ వెన్ ద బాడీ ట్రావెల్స్ ఏ సర్టెన్ డిస్టెన్స్ అండ్ రిటర్న్స్ టు ద సేమ్ పాయింట్ ఇమీడియట్లీ. ఓకే, ఎలా అంటే ఒక బాడీ ట్రావెల్ చేసి మళ్ళీ రిటర్న్స్ టు ద సేమ్ పాయింట్ వచ్చినప్పుడు ఇమీడియట్గా అక్కడ డిస్ప్లేస్మెంట్ 0 అవుతుంది కదా. సేమ్ అలానే ఆ ప్లేస్లోనే యావరేజ్ వెలాసిటీ కూడా 0 అయిపోతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్, ఏ మ్యాన్ యూజ్డ్ ఈజ్ కార్. ఇట్ ఇనీషియల్ అండ్ ఫైనల్ ఓడోమీటర్ రీడింగ్స్ ఆర్ 44,849 అండ్ 5,549 రెస్పెక్టివ్లీ. అయితే ద జర్నీ టైమ్ ఈజ్ 25 అవర్స్. అయితే వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ డ్యూరింగ్ ద జర్నీ? యావరేజ్ స్పీడ్ కనుక్కోమన్నారు. యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి? టోటల్ డిస్టెన్స్ బై టైం టేకెన్. టోటల్ డిస్టెన్స్ అంటే ఏంటి? ఇనీషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ. ఫైనల్ వెలాసిటీ ఇది, ఇనీషియల్ వెలాసిటీ ఇది. సో v మైనస్ u బై t. సో v మైనస్ u బై t. v మైనస్ u చేస్తే 5,549 నుంచి 4,849 చేస్తే 700 వచ్చింది. బై టైం టేకింగ్ 24 అవర్స్. కాబట్టి దీని క్యాన్సిలేషన్ మాత్రమే చెప్తా. ఓకే, ఇనీషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ. సో క్యాన్సిలేషన్ 700 కిలోమీటర్స్ అయితే టైం ఎంత అయింది? 25 అవర్స్. 5 టేబుల్ ఎంత సరిపోతుంది? 5 టైమ్స్. ఇదే 5 టేబుల్ 1 20లో 4 టైమ్స్ అండ్ 0. 5 14లో 2 టైమ్స్ పోతుంది, మళ్ళీ 40లో 8 టైమ్స్ పోతుంది. మొత్తం టోటల్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఏ కార్ ఈజ్ 28 కిలోమీటర్స్ పర్ అవర్. ఓకే, అదే కదా చెప్పింది. ఇనీషియల్ రీడింగ్ ఆఫ్ ఓడోమీటర్ ఇది, ఫైనల్ రీడింగ్స్ ఆఫ్ ఓడోమీటర్ ఇది. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ బై ద కార్ v మైనస్ u. నెక్స్ట్ టైం టేకెన్, యావరేజ్ స్పీడ్ ఆఫ్ కార్, టోటల్ డిస్టెన్స్ బై టైం టేకెన్. దిస్ 700 కిలోమీటర్ బై 24 అవర్స్. రిజల్ట్ ఈస్ 28 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, మనకి క్యాన్సిలేషన్ చూపించా కదా, ఇదన్నమాట. నెక్స్ట్ వెరీ ఆఫెన్ యూ మస్ట్ హ్యావ్ సీన్ ట్రాఫిక్ పోలీస్ స్పాటెడ్ motorist or scooter drivers who drives fast and find them. Does fine for speed depends on average speed or instantaneous speed? Explain. మనం ఎప్పుడైనా ట్రాఫిక్ ఉన్న రోడ్లో బాగా ఫాస్ట్గా ట్రావెల్ చేసి అనుకోండి, ట్రాఫిక్ పోలీస్ వచ్చి స్కూటర్ నడిపే వాళ్ళని లేకపోతే మోటార్ సైకిల్ నడిపే వాళ్ళని
ఆపేస్తారు. ఎందుకు? వాళ్ళు ఫాస్ట్గా ట్రావెల్ అయ్యి వచ్చినందుకు ఆపేసి వాళ్ళ మీద ఫైన్ వేస్తారు. ఎందుకంటే అనుకున్న స్పీడ్కి కొంత టైం లిమిట్తో కొంత డిస్టెన్స్ ట్రావెల్ అవ్వాలని చెప్పి వాళ్ళకు ఉంటుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఉన్న టైం కన్నా ఇంకా ఫాస్ట్గా దాటేస్తారు ఆ బార్డర్ని. అలాంటప్పుడు ఏంటి, వాళ్ళు చాలా ఫాస్ట్గా వచ్చినట్టే కదా లెక్క. సో అప్పుడు ఫాస్ట్గా ట్రావెల్ చేసినందుకు వాళ్ళ మీద ఫైన్ వేస్తారనమాట. ఓకే, ఆ స్పీడ్ని వాళ్ళు ఎలా క్యాలిక్యులేట్ చేశారు ఫాస్ట్గా వచ్చారని? వాళ్ళ యొక్క యావరేజ్ స్పీడ్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేశారా, లేకపోతే ఇన్స్టెంట్ స్పీడ్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేశారా? అదేంటో చూద్దాం. సో స్పీడ్ ఆఫ్ ద వెహికల్స్ ఈజ్ నాట్ కాన్స్టెంట్. వెహికల్ యొక్క స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఉండదు. ఎందుకంటే టర్న్స్ వచ్చినప్పుడు స్లోగా మూవ్ అవుతాం, అలానే స్ట్రైట్ రోడ్ వచ్చినప్పుడు హాయిగా ఇంకా ఫాస్ట్గా మూవ్ అవుతుంటాయి. సో స్పీడ్ అనేది హెచ్చు తగ్గులుగా ఉంటుంది, కాన్స్టెంట్గా ఉండదు. సో దట్ యావరేజ్ స్పీడ్ ఈజ్ ఆల్సో నాట్ కాన్స్టెంట్. కాబట్టి ట్రావెలింగ్ చేసేటప్పుడు స్పీడ్ నాట్ కాన్స్టెంట్, అలానే స్పీడ్ సరిగ్గా లేదు కాబట్టి యావరేజ్ స్పీడ్ కూడా కాన్స్టెంట్గా ఉండదు, అది కూడా హెచ్చు తగ్గులుగా ఇంక్రీజ్ అవుతూ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అలానే స్పీడోమీటర్ ఆఫ్ ఎ వెహికల్ మెజర్స్ ఓన్లీ ఇన్స్టంటేనియస్ స్పీడ్. ఓన్లీ ఓడోమీటర్ రీడింగ్స్ని బేస్ చేసుకుని కదా వాళ్ళు చెప్పింది. ఓడోమీటర్లో రీడింగ్స్ ఎప్పుడు ఇన్స్టెంట్ స్పీడ్నే మెజర్ చేస్తూ ఉంటాయి. సో ట్రాఫిక్ పోలీస్ విల్ ఫైన్ ఫర్ స్పీడింగ్ బేస్డ్ ఆన్ ద ఇన్స్టంటేనియస్ స్పీడ్. కాబట్టి ట్రాఫిక్ పోలీసులు ఏం బేస్ చేసుకొని ఫైన్ చేస్తారంటే ఆ వెహికల్ యొక్క ఇన్స్టంటేనియస్ స్పీడ్ని బేస్ చేసుకొని వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, ఎక్స్ప్లెనేషన్. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ద స్పీడ్ ఆఫ్ ద మోటరిస్ట్ ఆర్ స్కూటరిస్ట్ ఈజ్ అబ్జర్వ్డ్ ఓవర్ ద టైమ్ as if he drives continuous it's during that period he will be fined. ఏదైనా స్పీడ్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇన్స్టెంట్ స్పీడ్ అంటే, స్పీడ్ చేసే అంటే మోటరిస్ట్ కానీ, మోటార్ సైకిల్ నడిపేవారు కానీ, స్కూటర్ నడిపేవారు కానీ బాగా స్పీడ్ అబ్జర్వ్ ఓవర్ ద టైం అంటే అబ్జర్వ్డ్ ఓవర్ ఏ టైం అంటే వాళ్ళు అతి తక్కువ టైంలోనే రీచ్ అవ్వడం. అలానే అండ్ ఇఫ్ ఇట్ ఈస్ కంటిన్యూస్ డ్యూరింగ్ దట్ పీరియడ్, అలానే హెచ్చు తగ్గులు లేకుండా ఒకే లెవెల్లో ఫాస్ట్గా వచ్చిన, ఓకే తక్కువ టైంలోనే అనుకున్న బార్డర్ని రీచ్ అయ్యి ఇంకా తక్కువ టైంలోనే వాళ్ళు తొందరగా రీచ్ అవ్వడం వల్ల ఇలాంటివి కన్సిడర్ చేసుకొని వాళ్ళు ఫైన్ చేస్తారు. ఇప్పుడు మనం సపోజ్ తిరుపతి కొండ ఎక్కాలనుకున్నాం అనుకోండి, కింద నుంచి పైకి వెళ్ళడానికి అంత టైం లిమిట్ ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్లో చెక్ చేస్తారు, మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత చెక్ చేస్తారు. వాళ్ళు అనుకున్న స్పీడ్లోనే వాళ్ళు వెహికల్స్ ట్రావెల్ అయ్యి రావాలి. అనుకున్న స్పీడ్ కన్నా ఫాస్ట్గా ట్రావెల్ అయినంటే యాక్సిడెంట్స్ జరిగే ప్రమాదాలు ఉన్నాయన్నమాట. కాబట్టి వాళ్ళు అంతకన్నా అనుకున్న టైం లిమిట్ దాటి ముందే వచ్చినా కానీ, లేదా ప్రతి టర్న్స్లోనూ ప్రతి చోట ఒకే స్పీడ్తో ట్రావెల్ అవుతున్నా కానీ వాళ్ళు మన మీద ఫైన్ చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఏరోప్లేన్ ట్రావెల్స్ డ్యూ టు నార్త్ at 300 kilometers per hour and another aeroplane travels due to south at 300 kilometers per hour and their speeds are same or their velocities are same. Explain. ఒక ఏరోప్లేన్ ఏం చేస్తుంది, 300 kilometers పైకి వెళ్తుంది. ఇంకో ఏరోప్లేన్ అలానే నార్త్ సైడ్ వెళ్తే ఒక ఏరోప్లేను నార్త్ సైడ్ వెళ్తే ఇంకో ఏరోప్లేన్ ఏమవుతుంది, సౌత్ సైడ్ ట్రావెల్ అవుతుంది. అయితే వాటి స్పీడ్స్ సేమా? స్పీడ్స్ అనేవి సేమే. ఎందుకంటే రెండు 300 km/h స్పీడ్తోనే గంటకి 300 km స్పీడ్తో ప్రయాణం చేస్తుంది. కానీ వెలాసిటీస్ సేమా? వెలాసిటీస్ అనేవి నాట్ సేమ్. ఎందుకు నాట్ సేమ్గా ఉన్నాయి? ఎందుకంటే వెలాసిటీ అనేది డిస్ప్లేస్మెంట్ మీద బేస్ అయి ఉంటుంది. డిస్ప్లేస్మెంట్ అనేది డైరెక్షన్ మీద బేస్ అయి ఉంది. రెండు ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ఆపోజిట్ డిస్ప్లేస్మెంట్ ఉంటాయి కాబట్టి వెలాసిటీ అనేది నాట్ సేమ్. సో ద టూ ప్లేన్స్ ఆర్ ట్రావెలింగ్, వన్ ఆఫ్ ది ఇన్ సౌత్ సైడ్ డైరెక్షన్, వన్ ఆఫ్ ది నార్త్ సైడ్ డైరెక్షన్. The speeds are same. They are traveling with 300 km/h and their velocities are not same because the velocity depends on this direction. The direction is opposite to each plane. Okay, next, the speed of the both airplanes are the same but their velocities are different. Okay, the speed of the both airplanes are same but their velocities are different because explanation ఎందుకంటే speed is a scalar quantity.
స్పీడ్కి డైరెక్షన్తో సంబంధం లేదు. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ప్రయాణించే దూరం మాత్రమే ఉంటుంది అండ్ ఇర్రెస్పెక్టెడ్ టు ద డైరెక్షన్. కాబట్టి డైరెక్షన్కి పెద్ద పట్టించుకోదు అనమాట. అది సర్టెన్ డైరెక్షన్లో ట్రావెల్ అవ్వదు, డైరెక్షన్స్ చేంజెస్ అవుతూ ఉంటాయి. ఓన్లీ పర్టికులర్ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది స్పీడ్కి, కాబట్టి అది స్కేలార్ క్వాంటిటీ అయింది. సో ఇన్ కేస్ ద 2 ఏరోప్లేన్స్ ఆర్ మ్యాగ్నిట్యూడ్, ఓకే, ఇదే కేసులో 2 ఏరోప్లేన్స్ ఓన్లీ సౌత్ సైడ్ డైరెక్షన్లో కానీ, లేదు ఇదే 2 ప్లేన్స్ ఓన్లీ నార్త్ సైడ్ డైరెక్షన్లో కానీ, ఇదే 2 ప్లేన్స్ ఓన్లీ సౌత్ సైడ్ డైరెక్షన్లో వెళ్ళాలనుకోండి, ఆ రెండు 300 km/h స్పీడ్తోనే వెళ్ళాలనుకోండి. సో అప్పుడు దాని యొక్క డైరెక్షన్స్ సేమ్ కాబట్టి వెలాసిటీస్ సేమ్, అలానే ట్రావెలింగ్ స్పీడ్ సేమే కాబట్టి స్పీడ్ బోత్ వెలాసిటీస్ రెండు సేమ్గా ఉంటాయి, సింగిల్ డైరెక్షన్లో ఉంటాయి. ఓకే, సో ఇన్ కేస్ ద స్పీడ్ ఆఫ్ స్కేలార్ క్వాంటిటీస్ హ్యావ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ బట్ రెస్పెక్టెడ్ టు ది డైరెక్షన్. ఇన్ కేస్ ఆఫ్ 2 airplanes ఆర్ మ్యాగ్నిట్యూడ్ స్పీడ్స్ ఆర్ సేమ్ ఈక్వల్ టు 300 km/h. సో వీ కెన్ సే ద స్పీడ్స్ ఆర్ ద సేమ్, ఎందుకంటే రెండు 300 km గంటకి 300 km/h ట్రావెల్ అవుతున్నాయి కాబట్టి బోత్ ఏరోప్లేన్స్ యొక్క స్పీడ్ అనేది సేమ్గానే ఉంటుంది. బట్ ద డైరెక్షన్స్ ఆఫ్ ఫ్లైట్స్ ఆఫ్ ఏరోప్లేన్స్ ఆర్ డిఫరెంట్ సిన్స్ ద ఫస్ట్ వన్ ఈజ్ ఫ్లయింగ్ డ్యూ టు నార్త్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఫ్లయింగ్ డ్యూ టు సౌత్. సో డైరెక్షన్స్ మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి, నార్త్ సైడ్ ఒకటి సౌత్ సైడ్ ఒకటి. కాబట్టి ద వెలాసిటీ ఆఫ్ మూవింగ్ ద వెక్టర్ క్వాంటిటీ, వెలాసిటీ కాబట్టి ఓన్లీ వెక్టర్ క్వాంటిటీ, అది మనం డైరెక్షన్స్తో చూస్తాం. సో ఇట్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్. సో త్రూ దస్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫ్లైట్స్ ఆర్ సేమ్, కాబట్టి దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ సేమ్గానే ఉంది 300 km/h, కాబట్టి స్పీడ్ సేమ్గా ఉన్నట్టు. కానీ డైరెక్షన్ అనేది డిఫరెంట్గా ఉంది కాబట్టి బట్ డైరెక్షన్ ఈజ్ డిఫర్. సో ఇట్ ఈస్ వెలాసిటీస్ ఆర్ నాట్ సేమ్ అని చెప్తున్నాను అనమాట. మ్యాగ్నిట్యూడ్ డిఫరెంట్గా ఉంది కాబట్టి స్పీడ్ సేమ్ అయింది, డైరెక్షన్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి వెలాసిటీ అనేది నాట్ సేమ్ అయింది అనమాట. ఓకే, నెక్స్ట్ అదే బోత్ సేమ్ యాక్టిట్యూడ్తో సేమ్ డైరెక్షన్ ట్రావెల్ అయితే బోత్ స్పీడ్ అండ్ వెలాసిటీస్ ఆర్ సేమ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ ద స్పీడోమీటర్ ఆఫ్ ఏ కార్ ఇండికేట్స్ ద కాన్స్టెంట్ రీడింగ్. ఇట్ ఈజ్ ద కార్ ఈజ్ యూనిఫామ్ మోషన్. ఎక్స్ప్లెయిన్. ఒక కార్ యొక్క స్పీడోమీటర్ అనేది కాన్స్టెంట్ రీడింగ్స్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. కాబట్టి ఆ కార్ అనేది యూనిఫామ్ మోషన్లో ఉందా చెప్పండి అంటున్నారు. సో ద బాడీ ఆఫ్ ఎ మాయిస్ ఆర్ టు బి యూనిఫామ్ మోషన్, ద వెలాసిటీ ఈజ్ ఏ కాన్స్టెంట్. సో ఒక బాడీ అనేది యూనిఫామ్ మోషన్లో ట్రావెల్ అవుతుంది అంటే దాని యొక్క వెలాసిటీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో ద కార్ మే బీ మూవింగ్ విత్ కాన్స్టెంట్ స్పీడ్ బట్ ద డైరెక్షన్స్ ఆఫ్ మూవింగ్ అలాంగ్ ద రోడ్ మే బీ వేరింగ్. సో యూ కెనాట్ సే ద మోషన్ ఈజ్ యూనిఫామ్. ఒక కార్ అనేది కాన్స్టెంట్ రీడింగ్స్ని చూపిస్తున్నా అది ఖచ్చితంగా యూనిఫామ్ మోషన్లోనే ట్రావెల్ అవుతుందని చెప్పి మనం చెప్పలేం. అంటే కార్ ట్రావెల్ చేసే పాత్రలో డైరెక్షన్స్ చేంజ్ అవ్వచ్చు. సో ఒక ఇట్లా అయినా ట్రావెల్ అవ్వచ్చు కారు, లేదా ఇట్లా అయినా ట్రావెల్ అవ్వచ్చు. ఇలా ట్రావెల్ అయినప్పుడు యూనిఫామ్ మోషన్లో ఉండొచ్చు, ఇలా ట్రావెల్ అయినప్పుడు కూడా యూనిఫామ్ మోషన్లో ఉండొచ్చు. ఈ 2 పాత్స్లో ట్రావెల్ అయినా కూడా అది స్పీడోమీటర్ రీడింగ్ ఎలా ఉంది, స్పీడోమీటర్ రీడింగ్ కాన్స్టెంట్గా ఉంది. సో స్పీడోమీటర్ కాన్స్టెంట్గా ఉందంటే ఆ వెలాసిటీ అనేది ఖచ్చితంగా కాన్స్టెంట్గా ఉన్నట్టు. వెలాసిటీ కాన్స్టెంట్గా ఉంటే యూనిఫామ్ మోషన్లోనే ఉంది కాబట్టి వెలాసిటీ కాన్స్టెంట్ అని చెప్పకూడదు, ఎందుకంటే కారు కానీ ఆ వెహికల్ కానీ ఏ పాత్ర అయినా జరగచ్చు. కానీ డైరెక్షన్స్ అనేవి ఒకవైపు స్ట్రైట్గా ఉండొచ్చు, లేదా ఒక్కొక్కసారి చేంజెస్ అవుతూ ఉండొచ్చు. కాబట్టి స్పీడోమీటర్ రీడింగ్ కాన్స్టెంట్గా చూపించినంత మాత్రాన ఆ బాడీ యూనిఫామ్ మోషన్లో ఉంది అని చెప్పి మనం చెప్పలేము అన్నమాట. సో అంటే డైరెక్షన్స్ అనేవి యూనిఫామ్ మోషన్ ఉందని చెప్పలేము, ఎందుకంటే దాని యొక్క వెలాసిటీ సో ద బాడీ సెట్ టు బి యూనిఫామ్ ఓన్లీ వెన్ ద వెలాసిటీ ఈజ్ కాన్స్టెంట్. ఒక బాడీ యూనిఫామ్ మోషన్ ఉందని చెప్పాలంటే ఓన్లీ వెలాసిటీ అనేది కాన్స్టెంట్గా ఉండాలి. వెలాసిటీ కాన్స్టెంట్గా ఉండాలంటే ఏం చెప్పాలి, ఓన్లీ డైరెక్షన్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి. సో ఈ పాత్రలో వెళ్తేనే బాడీ యూనిఫామ్ కాన్స్టెంట్ వెలాసిటీతో ఉన్నట్టు, యూనిఫామ్ మోషన్ వెళ్తున్నట్టు. సో ఇలా ట్రావెల్ చేసినప్పుడు ఖచ్చితంగా డైరెక్షన్ సరిగ్గా ఉండదు కదా. సో కాన్స్టెంట్ వెలాసిటీ డైరెక్షన్ సరిగ్గా ఉండలేదు కదా, కాబట్టి స్పీడోమీటర్ రీడింగ్స్ చెప్పి కాన్స్టెంట్గా ఉన్నంత మాత్రాన ఆ బాడీ యూనిఫామ్ మోషన్లో ట్రావెల్ అవుతుందని చెప్పి మనం చెప్పలేము. సో ద కార్ మే బీ మూవింగ్ విత్ కాన్స్టెంట్ స్పీడ్ బట్ డైరెక్షన్స్ ఆఫ్ మూవింగ్ అలాంగ్ ద రోడ్ మే బీ వేరింగ్. సో వీ కెనాట్ సే ద మోషన్ ఈజ్ యూనిఫామ్. కాబట్టి
మనం మోస్ట్ యూనిఫామ్గా ఉందని చెప్పి మనం చెప్పలేమన్నమాట. సో నెక్స్ట్ వన్ ఈజ్ an ant is moving on the surface of a ball. Does its velocity changes or not? Explain. ఒక యాంట్ అనేది బాల్ యొక్క సర్ఫేస్ మీద ట్రావెల్ అవుతుంది, అప్పుడు దాని యొక్క వెలాసిటీ అనేది చేంజ్ అవుతుందా లేదా. నెక్స్ట్ అదేంటంటే ద యాంట్ మే బీ కాన్స్టెంట్ స్పీడ్ వైల్ మూవింగ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఎ బాల్ విచ్ ఈజ్ స్పెరికల్ బట్ ద డైరెక్షన్స్ ఆఫ్ ఇన్ మోషన్ కంటిన్యూస్లీ చేంజెస్ విచ్ ఈజ్ టాంజెంట్ టు ద సర్కిల్. So path of the moving of ant at every point. So the velocity is vector and the ant does not have uniform velocity since the directions of motion continuously changes. Okay, ant moving on the surface of a bar, does the velocity changes or not? Okay, ఒక యాంట్ అనేది ఒక బాల్ అనుకోండి, బాల్ మీద ఒక యాంట్ అనేది ట్రావెల్ అవుతుందన్నమాట. ఒక ట్రావెల్ అవుతున్నప్పుడు అది దాని యొక్క వెలాసిటీ అనేది సేమ్గా ఉంటుందా లేదా అని చెప్పి అడుగుతున్నారు అన్నమాట. వెలాసిటీ అంటే ఒక బాడీ అంటే ఈ వ్యాన్ అనేది, ఈ యాంట్ వ్యాన్ కాదు, ఈ చీమ ఒక్కొక్క సెకండ్కి కొంత దూరం ట్రావెల్ చేస్తుంది అనుకోండి, యూనిఫామ్ వెలాసిటీ యూనిఫామ్ మోషన్లోనే ట్రావెల్ చేస్తుంది అనుకున్నాం. కానీ ఈ బాల్ అనేది ఏ షేప్లో ఉంటుంది, స్పెరికల్గా ఉంటుంది, గోళాకారంగా ఉంటున్నాం. అప్పుడు అది డౌన్వర్డ్ డైరెక్షన్లో ట్రావెల్ అవ్వచ్చు, మళ్ళీ అప్వర్డ్ డైరెక్షన్లో ట్రావెల్ అవ్వచ్చు, మళ్ళీ ఈస్ట్ సైడ్ వెస్ట్ సైడ్ ట్రావెల్ అవ్వచ్చు, అలానే ఈస్ట్ సైడ్ ట్రావెల్ అవ్వచ్చు స్పెరికల్గా. కానీ డైరెక్షన్స్ అనేవి ఈ స్పెరికల్గా ఉన్న బాల్ షేప్లో డైరెక్షన్స్ అనేవి నాట్ సేమ్గా ఉంటాయి. డైరెక్షన్స్ నాట్ సేమ్గా ఉన్నప్పుడు అక్కడ వెలాసిటీ కూడా డైరెక్షన్స్ మీద రెస్పెక్ట్ ఉంది కదా, వెలాసిటీ ఓన్లీ డైరెక్షన్ మీదే బేస్ అయి ఉంటుంది, పర్టికులర్ డైరెక్షన్. సో ఇక్కడ డైరెక్షన్స్ నాట్ సేమ్గా ఉంటాయి కాబట్టి యాంట్ మూమెంట్లో వెలాసిటీ అనేది నాట్ సేమ్గా ఉంటుంది. సో యాంట్ అనేది స్పెరికల్ స్పీడ్ మీద ట్రావెల్ అవుతున్నప్పుడు దాని కాన్స్టెంట్ డైరెక్షన్తో ట్రావెల్ అవుతుంది కాబట్టి వెలాసిటీ అనేది నాట్ సేమ్గా ఉంటుంది అన్నమాట. ఓకే, సో యాంట్ మే బీ కాన్స్టెంట్ స్పీడ్ ఇఫ్ యు ఆర్ మూవింగ్ ఇన్ సర్ఫేస్ ఆఫ్ ఎ బాల్. ఒక యాంట్ అనే సర్ఫేస్ ఆఫ్ బాల్ మీద కాన్స్టెంట్ స్పీడ్తో ట్రావెల్ అయినా బట్ ద డైరెక్షన్స్ ఆఫ్ మోషన్స్ కంటిన్యూస్లీ చేంజెస్, కానీ దాని మూవింగ్ డైరెక్షన్స్ ఎప్పుడు కంటిన్యూస్గా చేంజెస్ అవుతూ ఉంటాయి. సో విల్ బీ టాంజెంట్ టు ద సర్కిల్ అట్ దట్ పాయింట్. సో ఈ ఇక్కడ టాంజెంట్స్ గీసినట్లయితే స్పెరికల్ బాల్ మీద దాని యొక్క మోషన్స్ అనేది దాని డైరెక్షన్ మూవింగ్ డైరెక్షన్స్ ఎప్పుడు చేంజెస్ అవుతూనే ఉంటాయి. సో నెక్స్ట్ యాజ్ ద వెలాసిటీ ఆఫ్ ఏ, ఈ టాంజెంట్స్ ఎలా గీసాము, ఆ యాంట్ మూవ్ అయ్యే పాత్ని బేస్ చేసుకుని గీసాం అనమాట. సో యాజ్ ద వెలాసిటీస్ ఆఫ్ ఏ వెక్టర్ యాజ్ యాంట్ డస్ నాట్ హ్యావ్ యూనిఫామ్ వెలాసిటీ. సో వెలాసిటీ అనేది వెక్టర్ క్వాంటిటీ, డైరెక్షన్ ఓ పర్టికులర్ డైరెక్షన్లో ఉంటాయి, కానీ యాంట్ డస్ నాట్ హ్యావ్ యూనిఫామ్ వెలాసిటీ. కానీ యాంట్ అనేది ఒకే పర్టికులర్ డైరెక్షన్లో ట్రావెల్ అవ్వలేదు. సో ఇట్ హ్యాస్ నాట్ యూనిఫామ్ వెలాసిటీ సిన్స్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్స్ ఆర్ కంటిన్యూస్లీ చేంజింగ్. ఓకే, కాబట్టి డైరెక్షన్ ఆఫ్ మోషన్స్ కంటిన్యూస్గా చేంజ్ అవ్వడం వల్ల యాంట్ అనేది యూనిఫామ్ వెలాసిటీలో ఉండదు సర్క్యులర్ మోషన్లో. లేకపోతే బాల్ మీద ట్రావెల్ అయినప్పుడు మనకి యూనిఫామ్ వెలాసిటీ లేదు కాబట్టి వెలాసిటీ అనేది చేంజెస్ అవుతూ ఉంటాయి. పర్టికులర్ డైరెక్షన్ లేదు కాబట్టి యూనిఫామ్ వెలాసిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుందని చెప్పి చెప్తాం. నెక్స్ట్ 10th క్వశ్చన్, గివ్ an examples of motion where there changes only in the speed but changing in directions of motion. ఒక బాడీ దాని యొక్క స్పీడ్ని చేంజింగ్ ఇన్ ది స్పీడ్స్ బట్ చేంజింగ్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ మోషన్. ఓకే, గివ్ an examples of motion where there is a change only in the speed but not change in the direction of motion. ఒక బాడీ ఓన్లీ స్పీడే చేంజ్ అయ్యి డైరెక్షన్ ఆఫ్ మోషన్ మాత్రం చేంజ్ అవ్వకూడదు. దానికి ఎగ్జాంపుల్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ బాల్ అనుకోండి, ఈ నుంచి బ్యాట్మెన్కి వేసేటప్పుడు దాని యొక్క స్పీడ్లో చేంజెస్ రావచ్చు, ఫాస్ట్గా రావచ్చు, ఇట్లా రావచ్చు, స్లోగా రావచ్చు, లేకపోతే ఇట్లా బౌన్స్ అయ్యి రావచ్చు. ఓకే, బ్యాట్మెన్ దగ్గరికి. సో దాని స్పీడ్లో చేంజెస్ అవుతాయి, కానీ దాని మూవింగ్ డైరెక్షన్ ఎక్కడుంది, ఓన్లీ బ్యాట్స్మెన్ వైపే ఉంది. అదే ఎగ్జాంపుల్. సో క్రికెట్ బాల్ డ్రాప్డ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద టవర్. పోనీ ఒక టవర్ ఉందనుకోండి, టవర్ నుంచి మనం బాల్ని వదిలామనుకోండి, పైనుంచి కిందకి వెళ్ళేటప్పుడు
దాని యొక్క పైన స్టార్టింగ్లో తక్కువ ఉంటుంది, ఇనిషియల్ పొజిషన్లో రెస్ట్లో ఉంటుంది. అలానే నెక్స్ట్ వచ్చేసరికి స్పీడ్ అనేది కిందకు వస్తుంది కదా, స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది కాదు, ఇది కరెక్ట్ ఎగ్జాంపుల్ కాదు, నేను చెప్పింది కరెక్ట్ ఎగ్జాంపుల్ కాదు. సో ఇనీషియల్ రెస్ట్లో ఉన్న కిందకి పడుతున్న బాల్కి స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో స్పీడ్లో చేంజెస్ అవుతుంది, కానీ అది మూవింగ్ డైరెక్షన్ అయినా ఓన్లీ గ్రౌండ్ సైడ్ డైరెక్షన్ ఉంది కాబట్టి డైరెక్షన్ సేమ్గా ఉంది, స్పీడ్ చేంజెస్ అవుతుంది. సో క్రికెట్ బాల్ డ్రాప్డ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద టీవీ టవర్ ఈజ్ ద రైట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. It have only changing in speed but not changing in direction. Next, what is the acceleration of a race car when it's moving at constant velocity of 300 km/h? ఒక రేస్ కార్ కాన్స్టెంట్ వెలాసిటీతో గంటకి 300 km వేగంతో ప్రయాణం చేస్తున్నప్పుడు దాని యొక్క యాక్సిలరేషన్ ఏంటి? సో వాట్ ఈజ్ యాక్సిలరేషన్ ఆఫ్ ద రేస్ కార్ దట్ మూవ్స్ ఎట్ కాన్స్టెంట్ వెలాసిటీ ఆఫ్ 300 km/h? సో ఒక రేస్ కార్ అనేది 1 అవర్కి 1 అవర్, 2 అవర్స్, నెక్స్ట్ 3 అవర్స్, ఇక్కడ నుంచి 4 అవర్స్ అనుకోండి. గంటకి 300 km ట్రావెల్ అవుతుంది. నెక్స్ట్ గంటకి 300 km ట్రావెల్ అవుతుంది. నెక్స్ట్ గంటకి 300 km ట్రావెల్, నెక్స్ట్ గంటకి 300 km ట్రావెల్ అవుతుంది. అయితే దీని యాక్సిలరేషన్ ఏంటి అంటున్నారు. యాక్సిలరేషన్కి ఫార్ములా ఏంటి? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ బై చేంజింగ్ టైం. సో డెల్టా టీవీ బై డెల్టా టీ అనుకున్నాం కదా. చేంజింగ్ వెలాసిటీ, ఇక్కడ చేంజ్ అయిన వెలాసిటీ అవుతుందా? ఫైనల్ వెలాసిటీలో నుంచి ఇనీషియల్ వెలాసిటీని తీసేసాం అనుకోండి, వి ఫైనల్ నుంచి వి ఇనీషియల్ తీసి టైంలో అనుకున్నాం అనుకోండి, ప్రతి టైం ఎంత? ఓన్లీ 1 అవర్ డిఫరెన్స్. ఓకే, ఈ ఫైనల్ నుంచి టీ ఇనీషియల్ అనుకున్నాం. ఓకే, వీటి మధ్య టైం డిఫరెన్స్ ఎంత? ఓన్లీ 1 అవర్. ఫైనల్ వెలాసిటీ సారీ. సో యాక్సిలరేషన్ ఏంటి అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ బై చేంజ్ ఇన్ టైం కదా. సో డెల్టా వి బై టీ. నెక్స్ట్ టైం ఎంత? ప్రతి ఈచ్ అన్నిటికి 1 అవర్ డిఫరెన్స్ ఉంది. అయితే వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 300 km. నెక్స్ట్ ట్రావెలింగ్ నెక్స్ట్ అవర్లో 300 km, నెక్స్ట్ అవర్లో 300 km. నెక్స్ట్ అంటే 300 ప్రతిదానికి 0 డిఫరెన్స్. వీటి మధ్య డిఫరెన్స్ అంతా సేమే కదా. సో 0 డిఫరెన్స్. సో టోటల్ యాక్సిలరేషన్ ఎంత అవుతుంది? 0 అవుతుంది. ఓకే, యూనిఫామ్ వెలాసిటీతో అవుతున్నప్పుడు సేమ్ ఇంటర్వల్స్ ఆఫ్ టైంలో సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ అవుతున్నప్పుడు డిస్టెన్స్ మధ్య ఎలాంటి చేంజెస్ లేనప్పుడు వాటి మధ్య చేంజ్ ఎంత అవుతుంది? 0నే కదా. 300 - 300 0నే అవుతుంది. సో టోటల్ యాక్సిలరేషన్ కూడా ఏమవుతుంది? 0నే అవుతుంది. సో యాక్సిలరేషన్ ఆఫ్ ఏ రేస్ కార్ ఈజ్ 0 వెన్ రేస్ కార్ ఈజ్ ట్రావెలింగ్ ఇన్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ. కాన్స్టెంట్ వెలాసిటీతో రేస్ కార్ ట్రావెల్ అయినప్పుడు దాని టోటల్ యాక్సిలరేషన్ 0. ఇంకో రకంగా చెప్పాలంటే ఇప్పుడు కాన్స్టెంట్ వెలాసిటీ అని చెప్పి వాళ్ళే చెప్పారు. కాన్స్టెంట్ వెలాసిటీ కాన్స్టెంట్గా ఉంది. సో యాక్సిలరేషన్ అంటే ఏంటి? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డెల్టా చేంజ్ ఇన్ డైరెక్షన్ కదా. కాన్స్టెంట్ వెలాసిటీ మనకి వెలాసిటీ అనేది కాన్స్టెంట్ డిఫరెన్షియేట్ చేసాం అనుకోండి, d/dt వి కాన్స్టెంట్గా ఉన్న దాన్ని డిఫరెన్షియేట్ చేసామనుకోండి, కాన్స్టెంట్గా ఉన్న వాల్యూ ఏదైనా డిఫరెన్షియేట్ చేస్తే 0 అవుతుంది అనమాట మ్యాథమెటికల్గా. సో యాక్సిలరేషన్ ఈజ్ కాన్స్టెంట్. వెలాసిటీ కాన్స్టెంట్ అయినప్పుడు యాక్సిలరేషన్ అనేది 0 అవుతుంది. ఓకే, నెక్స్ట్ which has the greater acceleration the aeroplane has that goes from 1000 km/h to 1005 km/h in 10 seconds, but the skateboard goes from 0 to 5 km in 1 second. What is the greater acceleration? Okay, గ్రేటర్ యాక్సిలరేషన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు ఏంటి అని. అయితే ఏరోప్లేన్ ఏమో 1000 to 1005 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. ఎంత టైంలో? 10 seconds టైంలో ట్రావెల్ చేసింది. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? ఓన్లీ 5 kilometers డిస్టెన్స్ని 10 secondsలో ట్రావెల్ చేసింది ఏరోప్లేన్. అదే స్కేట్ బోర్డ్ అనుకోండి,
1 కిలోమీటర్ నుంచి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ని, వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? 0 కిలోమీటర్ నుంచి 5 కిలోమీటర్ డిస్టెన్స్ని 5 అంటే ఓకే ఇది చేస్తానులేండి, v మైనస్ యూగా చేస్తాం. ఓకే, ఇది v, ఇది మైనస్ యూ. సో ఓన్లీ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ని 1 సెకండ్లోనే కవర్ చేసింది. ఏది గ్రేటర్ యాక్సలరేషన్? ఇదే సేమ్ 5 కిలోమీటర్సే. సేమ్ 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి ఏరోప్లేన్ 10 సెకండ్స్ టైం తీసుకోండి. సేమ్ అదే 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి స్కేట్ బోర్డ్ ఓన్లీ 1 సెకండ్ టైమే తీసుకుంది. కాబట్టి ఏది గ్రేటర్ యాక్సలరేషన్ ఉంది? సేమ్ 1 సెకండ్లోనే 5 కిలోమీటర్స్ రీచ్ అయింది. కాబట్టి స్కేట్ బోర్డ్ అనేది ఏరోప్లేన్ కన్నా గ్రేటర్ యాక్సలరేషన్ కూడా ఉంటుందన్నమాట, ఏరోప్లేన్. ఓకే, దీన్ని మ్యాథమెటికల్గా ప్రూవ్ చేయాలంటే యాక్సలరేషన్ తీసుకున్నాం అనుకోండి, చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. అయితే v మైనస్ యూ బై టీ. v అంటే 1005 ఫైనల్ వెలాసిటీ, 1000 ఇనీషియల్ వెలాసిటీ బై టైం ఎంత? 10 సెకండ్స్. ఇది కిలోమీటర్స్ యూనిట్స్ మెన్షన్ చేయాలి. సో 1500 నుంచి 1000 చేస్తే 5 కిలోమీటర్స్ బై 10 సెకండ్స్. ఓకే, 5 కిలోమీటర్స్ని సెకండ్స్లోకి మార్చాం కదా, మీటర్స్ పర్ సెకండ్ రావాలి. అంటే 5 ఇంటూ కిలోమీటర్స్ని 1000 బై ఓకే 1000 బై 360, 3600గా తీసుకుంటే మీటర్స్ పర్ సెకండ్గా రాసుకుంటే ఏమవుతుంది? బై 10 సెకండ్స్. క్యాన్సిల్ అయితే 5 బై 18 వస్తుంది. ఓకే, అప్పుడు 5 ఇంటూ 5 25 బై 18 మీటర్స్ పర్ సెకండ్ బై 10 సెకండ్స్. 25 బై 18 ఇంటూ 10 మీటర్స్ పర్ సెకండ్ ఇంటూ 1 బై సెకండ్ అవుతుంది, ఉల్టా అవుతుంది కాబట్టి. సో 25 బై 180 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది యాక్సలరేషన్ ఆఫ్ ఏరోప్లేన్. ఓకే, నెక్స్ట్ స్కేట్ బోర్డ్ చూద్దాం. యాక్సలరేషన్ ఆఫ్ స్కేట్ బోర్డ్ అయితే చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం కదా, v మైనస్ యూ బై టీ. 5 కిలోమీటర్స్ నుంచి ఫైనల్ వెలాసిటీ 0 కిలోమీటర్స్ బై 1 సెకండ్స్. 5 కిలోమీటర్ బై 1 సెకండ్. ఇది కూడా కిలోమీటర్స్ని మీటర్స్లో ట్రావెల్ చేస్తే 1000 బై 3600ని సింప్లిఫై చేస్తే 5 బై 18 అవుతుంది మీటర్స్ పర్ సెకండ్. ఇది ఎందుకు ఎలా అవుతుంది నేను లెసన్లో చెప్పాను మీకు ఆల్రెడీ, ఒకసారి చూసుకోండి. సో 25 5 ఇంటూ 5 25 బై 18 ఇంటూ డినామినేటర్లోకి వస్తే ఇంటూ 1 మీటర్స్ పర్ సెకండ్. ఇక్కడ న్యూమినేటర్ ఉంది, డినామినేటర్ అయితే 1 బై ఎస్. సో 25 బై 18 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది స్కేట్ బోర్డు యొక్క యాక్సలరేషన్. అయితే డినామినేటర్లో ఎంతైతే ఎక్కువ వాల్యూ ఉంటుందో దాని విలువ తగ్గుతుంది, డినామినేటర్లో తక్కువ వాల్యూ ఉన్నప్పుడు దాని విలువ పెరుగుతుంది. సో స్కేట్ బోర్డ్ అనేది హై యాక్సలరేషన్ దెన్ ఏరోప్లేన్. ఓకే, సో యాక్సలరేషన్ ఆఫ్ ఏరోప్లేన్ ఈజ్ లోవర్ దెన్ యాక్సలరేషన్ ఆఫ్ ఎ స్కేట్ బోర్డ్. సో స్కేట్ బోర్డ్ హ్యాస్ గ్రేటర్ యాక్సలరేషన్. నెక్స్ట్ ఓకే, ఈ ఒక్కటి చెప్పేస్తాను, నెక్స్ట్ వీడియోలో బ్రిక్స్ చెప్పుకుందాం. వాట్ ఈజ్ ద డిసలరేషన్ ఆఫ్ ఎ వెహికల్ మూవింగ్ ఇన్ ద స్ట్రైట్ లైన్ దట్ చేంజెస్ ఇస్ వెలాసిటీ ఫ్రమ్ 1000 km/h టు డెడ్ స్టాప్ 10 seconds. ఓకే, డిసలరేషన్ అడుగుతున్నారు. ఒక వెహికల్ అంట ఎంత 100 km/h ఒక గంటకి 100 km దూరంతో ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి స్టాప్ అయిపోయింది అనమాట, డెడ్ స్టాప్ అయిపోయింది. అయితే అది ఎంత టైంలో? 10 secondsలో. సో డిసలరేషన్ అడుగుతున్నాం. అయితే ఇనీషియల్ వెలాసిటీ ఎంత? ఇనీషియల్ వెలాసిటీ 1000 km/h అయితే ఫైనల్ వెలాసిటీ అంటే బాగా ట్రావెల్ అయ్యేది డెడ్ స్టాప్ అయిపోయింది. ఓకే, ఇనీషియల్ వెలాసిటీ 100 km/h అయితే
ఇది వెంటనే ట్రావెల్ అవుతూ ఆగిపోయింది, రెస్ట్ అయిపోయింది. సో ఫైనల్ వెలాసిటీ u0, ఇది ఇనీషియల్ వెలాసిటీ ఇది. అయితే టైం ఎంత పడింది ఇక్కడ, 10 సెకండ్స్ టైం తీసుకుంది. అయితే ఏం కనుక్కున్నామన్నారు, డిసెలరేషన్ కనుక్కున్నామన్నారు. ఓకే, డిసెలరేషన్కి ఫార్ములా ఏంటి అంటే అంతే, యాక్సిలరేషన్కి ఆపోజిట్ కదా, నెగిటివ్ సైన్ వస్తుంది. చేంజింగ్ వెలాసిటీ బై టైం సెకండ్. సో v మైనస్ u బై t. v ఫైనల్ వెలాసిటీ 0 అయితే ఇనీషియల్ వెలాసిటీ u కదా 100 km/h బై 10 సెకండ్స్. 10 సెకండ్స్ అయినా 10 సెకండ్స్. సో -10 ఇంటూ km/hని m/s మార్చుకోండి. ఎందుకంటే కింద డెనోమినేటర్లో సెకండ్ ఉంది కాబట్టి సెకండ్లోకి యూనిట్స్ రాసుకుంటే కిలోమీటర్ని బై అవర్ని ఇందాకట్లా సింపుల్ చేస్తే 5/18 m/s అని వస్తుంది బై 10 సెకండ్స్. ఓకే, ఈ 10 100లో ఎన్నిసార్లు పోతుంది, 10 టైమ్స్ పోతుంది. అంటే 10 × 5 -50/18. ఇక్కడ 1/s అయితే m/s² వస్తుంది. ఎందుకంటే ఇంత సమ్లో చూపించారు కదా, అందుకని మళ్ళీ రాయట్లా. దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత అవుతుందంటే -2.78 m/s². 18 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది, 2 టైమ్స్ పోతుంది. 18 2s are 36. 36 తర్వాత ఇంకా మిగిలింది కదా 14 18 ఓకేలా 14 18 పోదు కాబట్టి 0 పెట్టుకుంటాం, పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి 7 టైమ్స్, తర్వాత 8 టైమ్స్ అలా పోతుంది అనమాట. సో డిసెలరేషన్ ఆఫ్ ఏ వెహికల్ అంతా -2.78 m/s². అదే కదా మనం ఇక్కడ చెప్పాం. నెక్స్ట్, కరెక్ట్ యువర్ ఫ్రెండ్ హూ సేస్, మీ ఫ్రెండ్ని కరెక్ట్ చేయండి. ఏం చెప్పాడంటే యాక్సిలరేషన్ గివ్స్ ద ఐడియా ఆఫ్ హౌ ఫాస్ట్ దట్ పొజిషన్ చేంజెస్. ఆ బాడీ పొజిషన్ ఏ విధంగా ఫాస్ట్గా చేంజెస్ అవుతుందని చెప్పి యాక్సిలరేషన్ బేస్ చేసుకొని చెప్పగలన్నమాట. ఎస్ చెప్పగలం. ద కరెక్టెడ్ ద స్టేట్మెంట్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ ఇస్ ద యాక్సిలరేషన్ గివ్స్ ద ఐడియా ఆఫ్ ఫాస్ట్ ద పొజిషన్ ఆఫ్ యువర్ బాడీ చేంజెస్ అండ్ డైరెక్షన్స్ ఆఫ్ యువర్ మోషన్ చేంజెస్ ఆర్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్స్ ఆఫ్ చేంజెస్. యాక్సిలరేషన్ని బేస్ చేసుకొని ఓన్లీ బాడీ ఎంత ఫాస్ట్గా పొజిషన్ చేంజ్ అవుతుందో చెప్పొచ్చు అని చెప్పి మీ ఫ్రెండ్ చెప్పాడు. మీరేం చెప్తారు, ఆ స్టేట్మెంట్ని కరెక్ట్ చేస్తూ యాక్సిలరేషన్ అనేది ఓన్లీ బాడీ ఎంత ఫాస్ట్గా పొజిషన్ని చేంజ్ చేస్తుందో చెప్పడమే కాకుండా దాంతోపాటుగా బాడీ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, డైరెక్షన్స్ ఏ విధంగా చేంజ్ చేస్తుంది, అలానే బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ చేంజెస్ కూడా మనం చెప్పొచ్చు. ఓకే, సో ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో యాక్సిలరేషన్ బేస్ చేసుకొని బాడీ పొజిషన్ని ఎంత ఫాస్ట్గా చేంజ్ చేస్తుందో చెప్పడంతో పాటు అది దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ని డైరెక్షన్స్ని ఏ విధంగా చేంజెస్ చేసుకుంటుందో, దాని యొక్క డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఎలా ఉందో కూడా మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మనం మోషన్ అనే లెసన్లో సెకండ్ చాప్టర్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ థింక్ అండ్ డిస్కస్ అన్నీ కంప్లీట్ చేసాము. నెక్స్ట్ వీడియోలో ర్యాపిడ్ అసెస్మెంట్ ఓన్లీ బ్లాంక్స్ చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఆ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎంతమందికి షేర్ చేయండి. అండ్ మరిన్ని సైన్స్ సబ్జెక్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.